కళ్ళు మూసుకోవాలను, కళ్ళు మూసుకుని మరొకటి నిద్రపోతుంది. కళ్ళు మూసుకొని చూసే నిద్రనే. మీరు ఎంత మంచి టీచర్ అయినా, ఎంత మంచి కళ్ళు మూసుకొని వింటా సార్, నేను చెప్పండి సార్, చెవులకెళ్ళి జొర్రాలే, చెవులకెళ్ళి కాదు, వెళ్ళిపోయింటారు ఎప్పుడు. కళ్ళు మూసుకోవడము, ఊపిరి దిగబట్టడము మెడిటేషన్ కాదు. కాదు కాదు సార్, మెడిటేషన్ కోరుతో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ కాదు. మెడిటేషన్కు దారి తీసే ఒక మెథడ్. ఎందుకు? శ్వాస అన్నప్పుడు యా శ్వాస అండి, సెకండ్ చార్టే కా శ్వాస है, कल का श्वास है, नहीं तो परसों का श्वास, कब का श्वास, ద ప్రజెంట్ శ్వాస. అందుకని ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పటి శ్వాసను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు కదా. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ మెథడ్ టు కమ్ ఇన్ టు ద ప్రజెంట్ మూమెంట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, టోటాలిటీ అంటే క్లాస్లో నా మాట వినండి మిత్రులారా, టీచర్లకు ఎందుకు ముసలితనం రాదు? ఎందుకు రాదంటే రోజు ఆ 1 hour మనం టోటల్ ధ్యానంలో ఉంటాము. ధ్యానం అంటే ఏం చెప్పాను? బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఫర్ 1 hour కదా. అందుకంటే ఉంటుందండి టోటల్గా మన మనసు బయటికి వెళ్ళదు కదా. టీచింగ్ చేస్తున్న అదృష్టం. అందుకే టీచర్లకు వయసు మీద పడదు. ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ ఏజ్ సార్, నేను అడుగుతా బయాలజికల్ ఏజ్ యూ మీన్ ఆర్ మై రియల్ ఏజ్? మై రియల్ ఏజ్ ఈజ్ ఐ ఫీల్ ఐఎమ్ 16 ఓన్లీ. ఐఎమ్ జస్ట్ 16. ఐ ఫీల్ దట్. ఇఫ్ యూ ఫీల్ యూఆర్ 16, యూఆర్ 16. ఇక 20 ఏళ్ళ అమ్మాయి, నేను అప్పటికే సార్ 4 రోజులు పని చేసినా మా గవర్నమెంట్ కాలేజీలో 60 ఏళ్ళు వచ్చేసినా సరే 60 ఏళ్ళు తదాస్తు. గుర్తుపెట్టుకోండి, యూ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఫీల్ అండ్ యూ బిలీవ్. కనుక టోటల్గా ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకు వృద్ధాప్యం లేదు, వాళ్ళకు ఏజింగ్ రాదు, రోగాలు రాదు. ఒకటి గాంధీకి ఉన్న లక్ష్యం ఏంది? అందుకే ఆ 80 ఏళ్ళ నాడు ఆయన చంపబడకుండా ఉంటే ఇంకో 20 ఏళ్ళు జీవించేవాడు గాంధీ. ఇది చాలా ముఖ్యమంత్రులారా. ఫస్ట్ టీ ఏదమ్మా, టీ ఏది? టోటాలిటీ, బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రజెంట్ యాక్టివిటీ. టోటల్గా ఇన్వాల్వ్ అవ్వాలి టీచింగ్లో. టోటల్గా మీ డ్యూటీ ఏంటండి? చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నా డ్యూటీయా 10 to 4, 10 to 4. కొందరు చాలా గర్వంగా చెప్తారు, కొందరు పరిచయం చేస్తారు. మా శంకర్ సార్ అండి చాలా డ్యూటీ మైండెడ్ టీచర్ అని పరిచయం చేస్తారు. లేక శంకర్ సార్ వాళ్ళ శ్రీమతి, మా ఆయన చాలా డ్యూటీ మైండెడ్ టీచర్ అండి అని చెప్పి అనుకోండి. ఎవరైతే మిమ్మల్ని డ్యూటీ మైండెడ్ మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? చెడ్డదా? డ్యూటీ మైండెడ్ అనొద్దా? చెప్పమ్మా, అనొద్దా? మీ పేరు ఏం పేరు బంగారు? సుమలత గారు. డ్యూటీ మైండెడ్ అనొద్దా? యూ డోంట్ వాంట్ టు బి ఏ డ్యూటీ మైండెడ్ టీచర్? కామర్స్ వాళ్ళు ఇంత మంచి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు దేవుడా? గ్రేట్, రియల్లీ గ్రేట్ అమ్మా, గ్రేట్. చూడండి, ఎవరైనా కోయి అగో ఆప్కో ఆప్కో ऐसा इंट्रोड्यूस करे, मीट अवर फ्रेंड मिस्टर सो एंड सो हु इज ए ड्यूटी माइंडेड टीचर అంటే आपको खुद ही कर रहे हो जब దట్ ఈజ్ మై ఐడియా. ఎందుకు డ్యూటీ మైండెడ్ అంటే మన కోసం చేసేది కాదు, ప్రిన్సిపల్ గారి కోసం చేసేది, ఆర్ఐఓ కోసం చేసేది డ్యూటీ అని. డ్యూటీ అంటే ఎప్పుడైనా సంతోషంగా చేస్తారా? డ్యూటీ అంటేనే బాధ కదా, బలవంతంగా చేసేది. మరి ఏమన్నారండి? జాగ్రత్తనండి. డ్యూటీ. మీరు సపోజ్ ఇక్కడ పెళ్ళి, మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు, లేకపోతే ఇంటర్మీడియట్ చదివించారు, పెళ్లి చేసేటప్పుడు పిలిచి బేటా బేటా అని పిలిచారు. ఏంటో చూడమ్మా, నేను చదివించిన, మంచి పెళ్లి కూడా చేసిన, నా డ్యూటీ కాబట్టి చేసిన అన్నది. మన మందిరా మేడంకి 2 కొడుకులు ఉన్నారు, ఐఐటి చదివి బ్రహ్మాండంగా. మందిరా మేడం కలిసి బేటా మీరు డ్యూటీ కాబట్టి నా డ్యూటీ నేను చేసినట్టు వాళ్ళు బాధపడతారా, ఏడుస్తారా, బాగా సంతోషిస్తారా? అమ్మ నువ్వు నన్ను డ్యూటీ కాబట్టి డ్యూటీ ఎక్కువ చేసావా? ఎప్పుడు డ్యూటీ అనేది నెవర్ యూజ్ దట్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏమనాలి? ధర్మ అనే ఒక వర్డ్ ఉంది సంస్కృతిలో. ఆ ధర్మ అనే పదానికి ఇంగ్లీష్లో సరి అయిన ట్రాన్స్లేషన్ లేదు, దానికి ఈక్వలెంట్ వర్డ్ లేదు. సో ధర్మ అంటే ఏం తెలుసా? డ్యూటీ ఆర్ వర్క్, వర్క్, వర్క్ పెర్ఫార్మ్డ్ విత్ లవ్ అండ్ ప్యాషన్, దట్ ఈజ్ ధర్మ. సపోర్ట్ కొట్టండి సార్ గట్టిగా. మిత్రమా అదైతే ఈ 1 minute వాళ్ళిద్దరు మైండ్ డైవర్ట్ చేసింది. ఎక్కడ పోతుంది సంతకం? శంకర్ సారే ఉండే ఈడ, మనకెందుకండి సంతకం? ఒక ఫోటో తీసుకుని కమా లుక్ హియర్ ఏమని చెప్పినా, వర్క్ పెర్ఫార్మ్డ్ విత్ లవ్ అండ్ ప్యాషన్, దట్ ఈస్ ధర్మ. ఎప్పుడు కూడా నేను డ్యూటీ మైండ్ అనుకుంటాను. డ్యూటీ ఐఎమ్ పెర్ఫార్మింగ్ మై ధర్మ, ఐఎమ్ డూయింగ్ మై వర్క్ విత్ లవ్, దట్స్ ఇట్. ఇంకోటి, నా క్లాస్ రూమ్లో నా టీచింగ్ను నేను వర్క్ అనుకుంటాను. పెర్ఫార్మ్ మై బెస్ట్. క్లాస్ కాదు, క్లాస్ అంటారు
నేను ఇక్కడికి వచ్చినప్పుడు క్లాస్ అనుకోండి, మై పెర్ఫార్మెన్స్ అంటే ఏంది? ఒక వేదిక పైన ఒక నటుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు, ఒక మ్యూజిషియను పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు పెర్ఫార్మెన్స్, మై బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్ మై నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. మై హోల్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్, మన మైండ్ ఇన్వాల్వ్, మై స్పిరిట్ ఈజ్ ఇన్వాల్వ్. ఓకేనా? నెక్స్ట్ గాంధీ యొక్క రెండవ లక్ష్యం చెప్తుంది. మొదటి లక్ష్యం ఏందమ్మా సుమలత గారు? టోటాలిటీ. రెండవ లక్ష్యం ఇన్స్పిరేషన్. అనండి ఒకసారి, అనండి ఒకసారి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకి అది మొత్తం ముంబై పెట్టింది. ఇన్స్పిరేషన్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఐ లవ్ దిస్ వర్డ్. ఏంటది? కొందరు ఉంటారండి ఏం చూసినా ఇన్స్పైర్ కాదు. అరే ఆ సూర్యోదయం చూడు, ఆ సూర్యాస్తమయం చూడు, ఆ చెట్లు చూడు, ఆ చంద్రుడు చూడు. ఏంద్రా ఏముందిరా దాంట్లో? ఎందుకంటే చూస్తున్నాడు ప్రతిదానికి ఏంద్రా, ప్రతిదానికి ఎట్లా? వాడు ఎటువంటి వాడు అంటే గ్యారెంటీ వెళ్ళిపోయింది. నయాగరా జలపాతం కాడికి పోయింది. నేను కూడా పోయినా. నయాగరా జలపాతం కాడికి అమెరికాలో 1000 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటూ పోతే భార్య దొరుకుని పోయాడు. ఒక్కడు పోలేదు, భార్య దొరుకుని, పిల్లలు కూడా దొరుకుని పోయాడు. పెట్టి బ్రదర్ మరి వెతిపోయి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. ఇన్స్పిరేషన్ చేసుకోండి. చప్పట్లు కొట్టినప్పుడు నవ్వుతూ పెట్టాలి, లేకపోతే సంతాప సభకు వచ్చినట్టు చెప్తుంది. నవ్వుతూ కొట్టండి చప్పట్లు. మీరు ఒకటి మీరు నమ్ముతున్నారా? మేము ఇప్పటికీ ఎంగా నమ్ముతున్నారా? దీంట్లో 40 ఏళ్ళ తర్వాత కొంచెం జాబ్ దొరికింది చూడాలి. అరే 40 ఏళ్ళు గోలిమారో మై 68. ఎనర్జీకి వయసుతో నిమిత్తం లేదండి. బీ హ్యాపీ, బీ ఎనర్జీ. కమ్ ఆన్, పర్మిట్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. దో ఐ డోంట్ టేక్ ఎ టీ. నేను మామూలుగా టీ తాగాను. ఓన్లీ నా టీకి నా పెర్ఫార్మెన్స్కి లింక్. నేను ఎప్పుడన్నా పెర్ఫార్మెన్స్ వెళ్ళినప్పుడు టీ తాగాను. ఓకే, కమాన్. ఓకే, ఫ్రెండ్ మీ గురించి చెప్పండి. నేను టీ తాగి ఉంటాను. మీ పేరు గ్రీన్ సెట్ ఫ్రెండ్.